పంజాబ్ లోని భటిండాలో పాక్ డ్రోన్ కూల్చిన ప్రదేశాన్ని ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం. భటిండాలోని పొలం అది. ఆ పొలంలో డ్రోన్ శకలాల్ని గుర్తించారు. సరిహద్దుల్లో 50 పాక్ డ్రోన్లను కూల్చేసింది భారత్. వాటికి సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్ పై చూడొచ్చు. పంజాబ్ లోని భటిండాలో పాక్ డ్రోన్ కూలిపోయిన ప్రదేశాన్ని ప్రస్తుతం మనం చూపిస్తున్నాం. భటిండాలోని పొలంలో డ్రోన్ శకలాన్ని గుర్తించారు. సరిహద్దుల్లో మొత్తం 50 పాక్ డ్రోన్లను విజయవంతంగా కూల్చేసింది భారత్. వీటిని స్వామ్ డ్రోన్స్ అంటున్నారు. స్వామ్ డ్రోన్స్ ను ప్రయోగించింది పాకిస్తాన్. ఆ డ్రోన్స్ ను విజయవంతంగా భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గాల్లోనే ధ్వంసం చేసింది. వాటికి సంబంధించిన శకలాలు పంజాబ్ భటిండాలో కూలినట్లుగా గుర్తించారు. మనం అది చూస్తున్న విజువల్స్ లో భారత్ కి పాకిస్తాన్ కి ఉన్న తేడా. భారత్ కేవలం ఉగ్రవాద స్థావరాల్ని గుర్తించి వారినే లక్ష్యంగా చేసుకుని వారిని తుదముట్టించడమే లక్ష్యంగా యుద్ధం స్టార్ట్ చేస్తే, పాకిస్తాన్ ఏం చేస్తుందో ఒకసారి మనం క్లియర్ గా చూడొచ్చు. పొలానికి సంబంధించిన విజువల్ ఇది పంజాబ్లోని భటిండాలో ఒక రైతుకు సంబంధించిన పొలం. ఆ పొలం ఎందుకు చూపిస్తున్నామంటే అక్కడ పాకిస్తాన్ డ్రోన్ యొక్క శకలం కనిపించింది. రాత్రంతా పాకిస్తాన్ ఉక్రోషం తట్టుకోలేక చేసిన పని ఏంటంటే సరిహద్దు గ్రామాల్లోని అమాయకమైన పౌరుల మీద పట్టం. కొన్ని డ్రోన్లను ఉపయోగించి ఇలా ప్రజల్ని భయపెట్టింది. ఇంకా అక్కడ వాళ్ళని ఇంకా ఏదో చంపేయాలని కూడా చూసింది. అంత దారుణం చేస్తోంది పాకిస్తాన్. రాత్రంతా సరిహద్దు గ్రామాలపై వరుసగా పాక్ డ్రోన్ల దాడి జరిగింది. నిన్న అమృత్సర్లో జరగడం మనం చూసాం. ఇక ఇవాళ ఇది ఈ తెల్లవారుజామునకు సంబంధించిన దృశ్యం. ఇది పంజాబ్లోని భటిండాలో పాక్ డ్రోన్ వచ్చింది. దాన్ని విజయవంతంగా కూల్చేసింది మన ఆర్మీ. ఆ భటిండాలోని పొలంలో డ్రోన్ శకలాన్ని గుర్తించారు. ఇలా ఈ భటిండా దగ్గరే కాదు, పూర్తిగా సరిహద్దుల్లో 50 పాక్ డ్రోన్లు వచ్చాయి. వాటన్నిటినీ సమర్థవంతంగా తిప్పి కొట్టింది భారత్, కూల్చేసింది భారత్. ఇది ఒకవైపు రాజకీయ నాయకులు భయపడుతున్నా, సైనిక అధికారులు తప్పించుకుంటున్నా, ప్రజలు బాధపడుతున్నా, ఇది ఆపేయండి, దీంతో మాకేం సంబంధం అని మొత్తుకుంటున్నా, పాకిస్తాన్ మాత్రం తన తెలివి తక్కువ పని, తన నీచపు బుద్ధి చూపిస్తూనే ఉంది. సరిహద్దు గ్రామాలపై అక్కడ ప్రజలుంటారు, గ్రామాలుంటాయి, అమాయకమైన పౌరులు ఉంటారు. వారేం చేశారనే కనీస విచక్షణ, బుద్ధి, జ్ఞానం లేకుండా సరిహద్దు గ్రామాల మీద డ్రోన్లతో విరుచుకుపడుతోంది. అలా ఉంటుంటే అది పాకిస్తాన్ ఎందుకు అవుతుంది? స్టిల్ పాకిస్తాన్ ధర బుద్ధి మార్చుకోదు. ఎస్, మనం విజువల్ చూస్తోంది పంజాబ్ భటిండాకు సంబంధించి. భటిండాలోని ఒక రైతు పొలంలో ఈ డ్రోన్కు సంబంధించిన శకలం కనిపించింది. రాత్రంతా అలా సరిహద్దు గ్రామాలపైన ఇలా డ్రోన్ల దాడి చేస్తూనే ఉంది. అయితే అలా చేసిన ప్రతిసారి భారత్ తిప్పి కొడుతూనే ఉంది. నిన్న కూడా అమృత్సర్ పై మిసైల్ దాడికి యత్నించింది మనం చూసాం. దానికి సంబంధించిన శకలాలు కూడా అమృత్సర్ పరిసరాల్లో మిసైల్ శకలాల్ని గుర్తించారు. యాంటీ మిసైల్ వ్యవస్థ ద్వారా భారత్ ఆ మిసైల్స్ పాకిస్తాన్ నుంచి వచ్చిన మిసైల్స్ అన్నింటినీ కూడా అడ్డుకోవడం జరిగింది. సరిహద్దుల వెంబడి రాత్రి నుంచి పాక్ ముమ్మరంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. మిసైల్స్ తో దాడికి దిగింది పాక్ ఆర్మీ. వాటిని మన భారత ఆర్మీ ఎంతో సమర్థవంతంగా మన దగ్గర ఉన్న అత్యాధునిక క్షిపణులతో తిప్పికొట్టింది. నిన్న అమృత్సర్ లో వాటికి సంబంధించిన శకలాల్ని గుర్తిస్తే, ఈ రోజు నిన్న రాత్రి జరిగిన దాడికి సంబంధించిన డ్రోన్ శకలాల్ని పంజాబ్ బాటియాలో గుర్తించారు.